చాలామంది ఏం చేస్తున్నారంటే ముందే రొయ్యల్ని మ్యారినేట్ చేసేసి మన అల్లం అవన్నీ వేసేసి డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తున్నారు. డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు ఇంత వాటర్ ఉంటే ఆయిల్ చిట్టుపట్టలాడిపోయి మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది. అండ్ అది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇలా హైలో పెట్టి సూపర్గా ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ కలుపుకుంటున్నాను. సూపర్గా ఉంది. టేస్ట్ కొంచెం స్పైసీగా ఉంది. ఒక 2-3 డేస్ తర్వాత ఈ స్పైసీనెస్ కూడా తగ్గిపోతుంది. వేడి అన్నంలో అప్పటికప్పుడు కలుపుకుని తింటుంటే ముద్దకు ఒక ముక్క పెట్టుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. కొంచెం ఎగిరిపోయాక ఉప్పు పసుపు వేసేసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. హాయ్, నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పచ్చి రొయ్యలతో నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా చేసేసుకోవచ్చు. మనం అంత తొందరగా చేసుకుంటే టేస్ట్ తక్కువ ఉంటుందేమో అనుకుంటున్నారు కదా. చాలా 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 బాగుంటుంది. ఎంత తక్కువ టైంలో చేసుకుంటామో రెడీ అయిన తర్వాత అంత తక్కువ టైంలోనే అది అయిపోతుంది అనమాట. అంత ఫాస్ట్గా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఈరోజు పచ్చి రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను, రండి. నేను పచ్చి రొయ్యలు ఒక 2 kgs తీసుకున్నాను. 2 kgs రొయ్యలు అది క్లీన్ చేసిన తర్వాత మొత్తం పొట్టంతా తీసేసిన తర్వాత మనకి 1 కిలోకి ఒక 100 grams ఎక్కువ అలా వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇది 1 కిలో 100 grams రొయ్యలు. ఇవి నేను వీటికి కొలతలతోటి ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ నార్మల్గానే స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించుకోకుండా ఏం వంటలు చేయలేం కదా. సో కొంచెం ఆయిల్ వేస్తాను ప్రస్తుతానికి. ఏ పచ్చడి అయినా కూడా మనం పల్లీల నూనెతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఈ రొయ్యల పచ్చడి కూడా పల్లీల నూనెతోనే చేస్తున్నాను. కాకపోతే కొంచెం ప్రస్తుతానికి ఒక 2 tablespoons ఆయిలే వేస్తాను. తర్వాత దీనికి చాలా ఆయిల్ పడుతుంది. ఎంత ఆయిల్ పడుతుంది అనేది నెక్స్ట్ చెప్తాను. ప్రస్తుతానికి 2 tablespoons ఆయిల్ వేసుకుని నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలు, ఇందులో ఏ వాటర్ ఉండకూడదు. ఇంకా మొత్తం వాటర్ అంతా పోయే వరకు చక్కగా ఫిల్టర్ చేసేసి ఇది వేసేస్తున్నాను. ఇది నేను మ్యారినేట్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ పచ్చి రొయ్యలు వేసేస్తున్నాను. ఈ పచ్చి రొయ్యలు వేసేసుకుని ఇవి ఇందులోనే మనం వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుందాం. పచ్చడి చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. ఈ రొయ్యలన్నీ కొంచెం దగ్గరకు అయ్యాక, అంటే చిన్నగా అయిపోయిన తర్వాత అప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఎంత సాల్ట్ వేయాలి అనేది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇది కొంచెం మూత పెట్టేసి కొంచెం అవనిద్దాం. వాటర్ వచ్చేసింది చక్కగా. ఇప్పుడు వాటర్ వచ్చేసిన తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరే వరకు కొంచెం సేపు మూత ఓపెన్ చేసి ఎగిరి కొట్టేసుకుందాం. వాటర్ మొత్తం చూడండి, నేను ఒక్క చుక్క వాటర్ వేయలేదు, ఎంత వాటర్ వచ్చేస్తుందో. వాటర్ చూడండి ఎలా వచ్చేస్తుందో, ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మనం ఆ రొయ్యల్ని ఇచ్చేసుకోవాలి. మూత తీసేసి ఎగిరి కొట్టేసుకుంటే చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ముందే రొయ్యల్ని మ్యారినేట్ చేసేసి మన అల్లం అవన్నీ వేసేసి డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసేస్తున్నారు. డైరెక్ట్ ఆయిల్లో వేసి ఫ్రై చేసినప్పుడు ఇంత వాటర్ ఉంటే ఆయిల్ చిట్టుపట్టలాడిపోయి మొత్తం స్టవ్ అంతా అయిపోతుంది. అండ్ అది చాలా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇలా వాటర్ అంతా ఎగిరికొట్టేసుకుంటే చిటికలో ఎగిరిపోతుంది. దానికి ఏం పెద్ద ఇదేం కాదు. మెయిన్గా మాడిపోకుండా ఉంటాయన్నమాట. మనం ఆయిల్లో వేసుకుంటే దాన్ని కలుపుకుంటూనే ఉండాలి. అదంతా బౌల్కి అంటుకుపోతూ ఉంటుంది. ఇంకా కలుపుకుంటూనే ఉండాలి దాన్ని. ఇలా అనుకోండి, కొంచెం హైలో పెట్టేసుకుని చక్కగా అంతా ఎగిరి కొట్టేసుకుంటే ఆ ఎగిరిపోయిన ముక్కల్ని మనం తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మన పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా వాటర్ వచ్చేసాయి.
ఇంకా కొంచెం వాటర్ ఎగిరే వరకు నేను పసుపు వేయను, ఉప్పు వేయను. ఇంకా వాటర్ అంతా ఎగిరిపోవాలి. పసుపు ముందే వేసుకోవాలి, నీసు వాసన రాదు అనుకుంటారు, ఏం పర్లేదు. ఇలా కరెక్ట్ ప్రాసెస్లో రొయ్యలు ఉడికితే నీసు వాసన అనేదే రాదు. మంచి మంచి ఫ్రెష్ స్మెల్ వస్తుంది నాకైతే, చాలా బాగుంది. చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది రొయ్యల్ని. ఓకే, ఇంకా 5 minutes పెట్టేటట్టుంది. ఇట్ టేక్స్ ఓకే. ఆయిల్లో ఫ్రై చేసుకుని మొత్తం ఇల్లంతా కచరా చేసుకునే కన్నా ఈ ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. ఇంకా చక్కగా ఎగిరిపోతుంది. వాటర్ ఇంకా కొంచెమే ఉంది, కొంచెం వాటర్ ఉంది కదా. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోండి, మనకి పచ్చళ్ళలో ఎక్కువ అయిపోతుంది. పచ్చళ్ళలో సాల్ట్ ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. తక్కువైతే ఏంటంటే పచ్చడి పాడైపోతుంది, ఎక్కువైతే మనం తినలేము. సో ప్రస్తుతానికి 1 స్పూన్ వేస్తున్నాను. మనకి ఇంకా కావాలనుకుంటే పచ్చడి కలుపుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు. సో 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు 1/2 tablespoon పసుపు వేస్తున్నాను. ఓకే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూపిస్తాను నాకు మీకు. ఇలా కొంచెం ఎగిరిపోయాక ఉప్పు పసుపు వేసేసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇంకా కొంచెం ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. రొయ్యలు చక్కగా దగ్గరికి అయిపోయాయి, ఒక్క చుక్క నీరు లేకుండా మొత్తం ఎగిరిపోయాయి. సో ఇప్పుడు మెయిన్గా మనకి పచ్చడి మొత్తానికి ఎంత కావాలో అంత ఆయిల్ వేసేసుకుందాం. ఈ కేజీ రొయ్యలు కదా, ఈ కేజీ రొయ్యలకి మనం 200 grams కానీ 250 grams కానీ ఆయిల్ వేసుకుందాము. డైరెక్ట్గా 250 grams ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సేపు ఈ ఆయిల్లో ఈ రొయ్యలు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది అన్నమాట. మంచి పల్లీల నూనె వేయగానే అలా స్మెల్ వచ్చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది కదా పల్లీల నూనెతో. చాలామంది నువ్వుల నూనె కూడా వేసుకుంటారు. ఇవి ఏమీ అవైలబుల్గా లేకపోయినా కూడా మామూలుగా మనం సన్ఫ్లవర్ ఆయిల్లో వేసేసుకుని కూడా పచ్చడి చేసేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగానే ఉంటుంది. ఇంకా ఈ రొయ్యలు కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక మనం దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. సో ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు నేను మీకు ఇందులో మసాలా ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. 50 grams ధనియాలు అండ్ 4-5 యాలకులు అండ్ లవంగాలు. మీకు లవంగాలు ఘాట్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నేను ఒక 10 వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ భలే అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీరు ఘాటు తినే వాళ్ళు అనుకుంటే కొంచెం స్పైసీగా, ఇంకా ఎక్కువ స్పైసీగా తినాలనుకుంటే ఇంకా కొంచెం వేసుకోండి. నేను ఒక 2 ముక్కలు వేసుకుంటున్నాను ఇంత. సో ఇవన్నీ స్మూత్ గ్రైండ్ పౌడర్ చేసేసుకుందాము. ఈలోపు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి ఆయిల్లో. చాలా స్మూత్గా పౌడర్ చేసేసుకుంటే మనకి గ్రేవీగా అనిపిస్తుంది. పచ్చడి కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, అయిపోయింది పౌడర్, చాలా స్మూత్గా అయిపోయింది. చూడండి ఎలా ఫ్రై అవుతున్నాయో. ఫ్రై అయ్యేటప్పుడు కూడా భలే అనిపిస్తాయి చూడడానికి. ఇలా ఫ్రై చేసేసుకుని ఇంకా కొంచెం డార్క్ కలర్లోకి వచ్చాక మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. రొయ్యలు చక్కగా వేగిపోయాయి, మంచి గోల్డెన్ బ్రౌన్లో వచ్చాయి, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. స్టవ్ ఆన్లోనే ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఒక 4 tablespoons వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టే ఈ పచ్చడికి మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఓకే, ఇప్పుడు
ఈ అల్లం వెల్లుల్లి ఆయిల్లో మొత్తం చక్కగా ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయే వరకు, ఆ ఫ్లేవర్ రొయ్యలు కంటే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే ఎంత గ్రేవీ వచ్చేస్తుందో. ఓకే, చాలా కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి. ఒక 2 minutes ఆయిల్లో ఫ్రై అయితే పచ్చి వాసన పోతుంది, అందులో తడంతా పోతుంది కదా, అప్పుడు మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది అనమాట. ఆ ధనియాలు, ఆ పౌడర్ని, స్మూత్ పౌడర్ని వేసేద్దాం. ఈ ధనియాలు, ఈ మసాలా, గరం మసాలా కూడా కొంచెం ఫ్రై అయిపోయాక ఇక స్టవ్ కట్టేసుకుని మనం 1 cup కారం వేసుకుందాం. మీ పిల్లలు తినగలరు అనుకుంటే, మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే ఒక 2-3 tablespoons ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కదా, సో కొంచెం తక్కువ కారమే వేసాను. ఇంకా మనకి స్టవ్తో, ఫ్లేమ్తో అవసరం లేదు. సో ఇప్పుడు ఉప్పు వేసేసుకుంటాను సరిపడా. ఇందాక 1 tablespoon వేసుకున్నాను కదా, సరిపోదు యాక్చువల్గా, ఇంకొక 1 tablespoon వేసుకుంటున్నాను. పచ్చడిలో మనకి నార్మల్గానే ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి 1.5 వేసాను. ఇలా కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ కలిపేసాక ఇంకా ఇది మొత్తం చల్లగా అయిపోయాక నిమ్మరసం ఎంత యాడ్ చేయాలో చూపిస్తాను. ఓకే, ఇదిగోండి కారం మసాలా వేసిన తర్వాత మొత్తం ఇలా వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంకా లాస్ట్ ప్రాసెస్ నిమ్మరసం వేసేసుకున్నాక ఇంకా దీని టేస్ట్ బయటకు వస్తుంది. ఇంకా మనకు అప్పుడు కొంచెం గ్రేవీ వస్తుంది అనమాట. మీకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కూడా కొంచెం కాచి అప్పుడు యాడ్ చేసుకోండి. ఇదైతే సరిపోతుంది. నిమ్మరసం వేసుకుంటే ఇంకా కొంచెం లూజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది చల్లగా అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇంకా చక్కగా చల్లగా అయిపోయింది. మన రొయ్యలన్నీ చక్కగా నీట్గా చల్లగా అయిపోయాయి. ఈ చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ రసం కలుపుకోవాలి. పొడి పొడిగానే అనిపిస్తుంది. మనం ఇప్పుడు నిమ్మకాయ రసం కలిపేసుకుంటాం కదా, అప్పుడు కొంచెం లూజ్గా అవుతుంది అనమాట. ఆయిల్ అంతా పీల్ చేసుకుంది ఆ కారము, మసాలా. ఓకే, ఇప్పుడు మనం కారం ఎంతైతే తీసుకున్నామో, కారం, ధనియాలు అవన్నీ ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అంతే క్వాంటిటీలో నిమ్మరసం తీసుకోవాలి. 1 cup కారం, 1 cup ధనియాల పొడి, 1 cup నిమ్మరసం కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది. కలుపుతుంటేనే లూజ్ అయిపోతుంది చూడండి. గ్రేవీగా మనం రైస్లో కలుపుకునేటప్పుడు కూడా చాలా చక్కగా కలిసిపోతుంది. నాకు ఇప్పుడే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉంది. కానీ ఇది మనం ఒక 2-3 days ఆగి టేస్ట్ చేస్తే, ఆగి తింటే కొంచెం కారం, ఉప్పు, అదంతా మసాలా అంతా రొయ్యకు పట్టి మనకు మంచి టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు నేను టేస్ట్ చూస్తాను, కారం, ఉప్పు అదంతా సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూస్తాను. సూపర్గా ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది. సాల్ట్ కలుపుకుంటున్నాను. సూపర్గా ఉంది టేస్ట్. కొంచెం స్పైసీగా ఉంది. ఒక 2-3 days తర్వాత ఈ స్పైసీనెస్ కూడా తగ్గిపోతుంది. వేడి వేడి అన్నంలో అప్పటికప్పుడు కలుపుకుని తింటుంటే, ముద్దకు ఒక ముక్క పెట్టుకుని తింటుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. మా పెద్దబాబు కోసం చేశాను, వాడు అడిగాడు. అదిరిపోయింది టేస్ట్. బౌల్లో పెడతాను. చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా.
నాకు ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుంది చూస్తుంటే. 2 days తర్వాత తిని ఎంజాయ్ చేస్తాము. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.